యజమానుడనే కాదు కానీ యజమానురాలు కూడా విశ్వాసంలో ఆ విధంగా కలిగినటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు తర్వాత అబ్రహాం గారి గురించి కూడా మనందరికీ తెలుసు. విశ్వాసులకు తండ్రి ఎవరంటే ఆ కాలంలో బైబిల్ ఉందా? దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతారా ప్రవక్తల ద్వారా? లేదంటే అబ్రహాంను ఒక ప్రవక్తగా ఎంచుకున్నారు కాబట్టి ఆయన స్వరము ద్వారా ఆయన దూత ద్వారా వర్తమానాన్ని పంపితే దాన్ని నమ్మి ముందుకు సాగేవాళ్ళు. అవునా? మనకి వ్రాతపూర్వకమైనటువంటి బైబిల్ కంటి ముందు కనిపిస్తుంది. దేవుడు ఆత్మరూపంగా వచ్చి దీన్ని రాపించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. కానీ ఏమీ లేని హెబ్రీ 11లో ఉంటది, అదృశ్యమైనటువంటి వాటిపైన అబ్రహాం గారు ఏముంచారు? నిరీక్షణ ఉంచారు. అవునా? ఎప్పుడు 3 దేవదూతలు వచ్చి ఆయనని ఎండాకాలంలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇంట్లోకి పిలిచి ఆహ్వానించి, ఇదంతా మీకు తెలుసు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆశీర్వదించి మరి ఈ సంవత్సరానికి నీకు కుమారుడు ఉంటాడు అని అంటే ఆ మనుషుల మాటలు నమ్మిన అంటే ఆ మనుషులను కూడా దేవుడు ఆయన ఆలోచన ఏ విధంగా ఉంచిందంటే దేవుడు నాకు వీరి ద్వారా ఈ వర్తమానం ఇచ్చిండు అని నమ్మినటువంటి విశ్వాసంగా మనము చూస్తూ ఉంటాం. అవునా? మనుషులు వచ్చి మనకి ఏదైనా చెప్తే మనం ఈజీగా నమ్ముతామా? అయ్యగారులు చెప్తేనే నమ్మం, బైబిల్ చెప్తేనే నమ్ముతామా? బైబిల్ నమ్మితే మనం ఎంత ఆశీర్వాదం పొందుకుంటామంటే ఆ ఆశీర్వాదాలు ఇంకా ఎవ్వరూ తీయలేనటువంటి ఆశీర్వాదాలుగా ఉంటాయి. ప్రతి శ్రమలో నీకు శ్రమ అనిపించవచ్చు, కానీ దాని తర్వాత ఎంత సంతృప్తి ఉంటుందో కూడా మనం అది అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా అబ్రహాము కుటుంబాన్ని బట్టి చూస్తే అక్కడ విశ్వాసంతో కనిపెట్టినటువంటి యజమానుడుగా మనము చూడొచ్చు. విశ్వాసంలో యోబు గారు ఉంటే ఎన్ని శ్రమలు వచ్చి వదిలిపెట్టకుండా ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో కనిపెట్టినటువంటి యజమానుడుగా అబ్రహాం గారిని మనము చూడవచ్చు. ఎన్ని సంవత్సరాలు? 100వ ప్రాయంలో వచ్చినప్పుడు ఇస్సాకునిచ్చిండు. అప్పటి వరకు సలిగిండా పిల్లలు లేరని, గురిగిండా ఆకాశ నక్షత్రాలు ఇసుకరేణువులు అంత ఇస్తానన్నాడు, నా దేశం నా బిడ్డలని వేరే పరాయి దేశం పంపిస్తున్నాడు, ఈ వాగ్దానాలు ఎప్పటికీ నెరవేరుతాయి, నాకు 100 సంవత్సరాలు వచ్చినాయని అనుమానపడ్డాడు. ఎక్కడైనా? బైబిల్ లేదు. దేవుని మాట మాత్రం ప్రకారమే ఆ విధంగా నడుచుకున్నట్టుగా మనము చూసాము. అంటే ఏమీ లేనప్పుడు కూడా అబ్రహాం గారు ఏమి ఉంచారు? అక్కడ దేవుని పైన విశ్వాసం ఉంచారు. తర్వాత ఇస్సాకును పొందుకున్నాడు. బలి అడిగి ఉంచుకోవాలని లేదు, కానీ దేవునికి ఏం చేసిండు? భయపడ్డాడు. భక్తుది కాబట్టి ఏం చేసిండు? భయపడి 100 సంవత్సరాలకి కుమారుని ఇచ్చినా గానీ దాన్ని ఏం చేసిండు? బలి అర్పించడానికి వెళ్ళిండు. ఇక్కడ ఇంకా అంతే కదా, ఆయన భయపడేవాడుగా ఉన్నాడు కాబట్టి అర్పించినట్టుగా మనము చూస్తున్నాం. అంటే విశ్వాసంలో మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడు ఏదైనా అడిగితే, అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నీకు ప్రేరేపణ అనిపిస్తుంది, దేవునికి ఇది ఇయ్యాలి అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు బయటకు వచ్చినాక ఆదివారమో శుక్రవారమో ఇచ్చేయాలి. కానీ ఆ ప్రార్థనలు అట్లా అనిపించింది, అమ్మో 500 అని ఇయ్యను, నాకు చీర వస్తుంది, లేకపోతే 2 రోజులు చికెన్ కూరగాయలు వస్తాయని మనము అనుకోకూడదు. అవునా? హల్లెలూయా. కాబట్టి దేవుడు అడిగిన దానిని మనకి తలంపు కలిగిన వాటిని వినతీయకుండా ఇచ్చేవారిలాగా ఉండాలి. అంటే అబ్రహాము గారు విశ్వాసంతో కనిపెట్టినటువంటి యజమానుడుగా మనము చూడవచ్చు. అంతేకాదు నోవాహు గారు కూడా చూస్తే కుటుంబంలో అక్కడ ఆ యజమానుడు ఎలాగున్నాడంటే అక్కడ కుటుంబాన్నే కాదు కానీ ఉన్నటువంటి పట్టణం మొత్తము రక్షించాలని అనుకున్నాడు. అవునా? దేవుడు చెప్పినటువంటి ప్రకారము 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిండు. వర్షం వస్తుంది, జలప్రలయం వస్తుంది అని చెప్పిండు, కానీ అక్కడ ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఎందుకనంటే అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది లేదు. మరి పంటలు ఎలా పండుతున్నాయంటే దేవుడు ఇస్తున్నటువంటి మంచు ద్వారా, ఆ చెమ్మ ద్వారానే పంట పండేది. కానీ నోవహు గారు చేసిన 120 సంవత్సరాల సువార్తను కూడా ఎవరు నమ్మక విశ్వసించకేమయ్యారు, అందరూ నశించిపోయారు. కానీ కుటుంబం మాత్రమే ఆయన మాట విని రక్షించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మన కుటుంబాలలో మన మాట వినే భర్తలు, భార్యలు, పిల్లలు ఉన్నారా? అత్తమామల మాటలు వినేవాళ్ళు? ఒకవేళ అత్తమామలు మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారా? పెళ్ళైన సంవత్సరంలోపే వేరు పడిపోయి ఉండే కుటుంబాలుగా మనము చూస్తా ఉన్నాం. అవునా? ఇక్కడ 3 కొడుకులు 3 కోడళ్ళు. ఎంతమంది అండి? 3 కొడుకులు 3 కోడళ్ళు కూడా మామగారు చెప్పినటువంటి నోవాహు గారు చెప్పిన మార్గంలో నడుచుకున్నారు కాబట్టి రక్షణ అనే వాడలో మిగతా 7 నోవాహు గారితో పాటు మిగతా 7 కూడా రక్షణ వాడలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. నోరు లేని జీవులైతే జతలుగా వెళ్ళినాయి, కానీ మనుషులందరూ నశించిపోయారు. కానీ నోవాహు కుటుంబం మాత్రమే ఎక్కడికి వెళ్ళింది? ఆ రక్షణ అనే ఓడలోకి వెళ్ళింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. అంటే దేవుని కృప అక్కడ ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద ఎంత ఉందంటే